వందనాలము. ప్రభునామానికి స్తోత్రములు కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావము ఆయనకి చెల్లును గాక. క్రీస్తు పేరట ఈ మీట్లో జాయిన్ అయిన వారందరికీ కూడా ప్రభునామంన శుభాభివందనాలు. మనందరినీ సజీవ లెక్కలో చేర్చి దివ్యమైన ఆయన సన్నిధి మనకు అనుగ్రహించి ఈ వేకువ సమయమున ప్రభు మనతో మాట్లాడని చేయించి మనందరినీ ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రతి మాట అనుదినం అనుక్షణము మనల్ని బలపరిచినట్లుగా ప్రభు మనందరిలో కృప చూపును కాక దేవుని స్తుతిస్తాము, మహిమపరుస్తాము, ఆరాధిస్తాము. పరిశుద్ధమైన ప్రభు నిత్యం మనతో ఉండి ఏ గత లేకపోయినప్పటికీ కూడా కాచి కాపాడుతూ మరి యొక్క నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపచేసిన ప్రభుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ రాబో దినములన్నిట్లో కూడా ఆయన దివ్యమైన సన్నిధి మనతో ఉంచి మనల్ని సంపూర్ణంగా బలపరిచి ఆయన పరిశుద్ధ నామానికి మహిమకరంగా జీవించలాగున ఆయన చేతిలో సజీవమైన పాత్రలుగా ఉపయోగింపబడలాగున దేవుడు మన అందరి కృప చూపును కాక. ఆయన నిత్యమైన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి జీవం కలిగిన తండ్రి ఉంటున్నందుకు, అటు గొప్ప తండ్రిని మనం కలిగి ఉంటున్నందుకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనల్ని అప్పగించుకుందాం. మన నేత్రాలయమైన వైపు చూసినట్లుగా మన చెవులు ఆయన వైపు, ఆయన మాటల వైపు ఒగ్గునట్లుగా ప్రార్థించుకుందాము. మనల్ని అప్పగించుకుందాము. ఆత్మీయ నేత్రాలతో ఆయన వైపు చూస్తూ సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి హృదయంతో ఆయనకు అర్పణగా అర్పిస్తూ స్తుతించి కీర్తించి మహిమపరుస్తాము, ఆరాధిస్తాము. రండి, ఏకంగా కూడి ఆయనను స్తుతిద్దాం, ఏకంగా కూడి ఆయనను మహిమపరుద్దాం. ఈ దినానికి కావాల్సినంత ఆత్మీయ బలాన్ని, శక్తిని పొందిన వారంగా ఆయన నిమిత్తం, ఆయన సాక్ష్యం నిమిత్తం మనందరినీ తన బలమైన దక్షిణహస్తపు నీటిలో భద్రపరిచే ముందుకు నడిపించును కాక. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నేను స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. నేను మరువనేసు, నేను విడువనేసు, నేను
మరువనేసు నిన్ను నీ విడువనేసు స్తుతించెద నీ నామం దేవా అనుదినం సిలువే నాకు శరణం యేసే నాకు మార్గం సిలువే నాకు శరణం యేసే నాకు మార్గం నిన్ను నే మరువనేసు నిన్ను నే విడువనేసు స్తుతించెద నీ నామం దేవా అనుదినం ఈ నూతన వత్సరము నీ సన్నిధి మాతో నుంచి ఈ నూతన వత్సరము నీ సన్నిధి మాతో నుంచి మము నీలో ఫలింపని మము నీలో ఫలింపని స్తుతించెద నీ నామం దేవా అనుదినం దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు నిన్ను నే మరువనేసు నిన్ను మేము మరువమేసు నిన్ను మేము మరువమేసు నిన్ను మేము మరువమేసు. అవును మా పరిశుద్ధ పరులకు తండ్రి, గత సంవత్సరం అంతా మిమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవ, మా ఎడల మీరు చూపిన ప్రతి ఉపకారాన్ని, ప్రతి మా తండ్రి ప్రతి మేలును మేము మరవకుండా నా తండ్రి మేము స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ రాబో దినములన్నిట్లో కూడా మీ దయగల హస్తమునకు అప్పగించుకుంటున్నాం, జీవం కలిగిన హస్తముకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మరీ ఎక్కువగా మీలో ఫలించుటకు, మరీ ఎక్కువగా మీలో వృద్ధి చెందుటకు మా తండ్రి, మరీ ఎక్కువగా మీ పరిశుద్ధ నామాన్ని ప్రకటించుటకు, చాటించుటకు, కీర్తించుటకు, అనేకులకు సాక్షులుగా జీవించుటకు మా అందరి ఎడల చాలినంత కృప చూపమని బ్రతిమాలుకుంటూ పరలోకపు తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చించున్నావు తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలనైనా మా పరలోకపునైనా. మా దినములన్నీ లెక్కించిన గొప్ప తండ్రి, ఆ దినములన్నిట్లో కూడా సమస్త మహిమ గంత ప్రభావం మీకే చెందినట్లుగా, మీకే ఆరోపించబడినట్లుగా మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని, సిద్ధపరచమని నా గొప్ప తండ్రి మీ సిలువ చాటున మమ్మల్ని మరుగుపరుస్తూ మా తండ్రి మీరే మాకు రక్షణాధారమైంది, నడిపించి సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ జీవం కలిగిన సన్నిధి నిత్యం మాతో ఉంచుతామని నమ్ముతూ నా తండ్రి మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, మరి ఒకసారి మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. పరిపూర్ణమైనటువంటి జీవం కలిగిన దేవుని సన్నిధిలో మీరు దినదినం అంతకంతకు ఆత్మలోను అన్ని విషయంలోనూ వర్ధిల్లినట్లుగా ప్రభు కృప చూపును కాక, సర్వ సమృద్ధి అనుగ్రహించి కాచి కాపాడును కాక. వాక్యంలోనికి వద్దామండి. మరి నూతన సంవత్సరము ప్రతి ఒక్కరూ ఆశించేది, కోరుకునేది, ఎదురు చూచేది నూతన సంవత్సరం యొక్క వాగ్దానాన్ని గురించి.
ఏ వాగ్దానం ప్రభు ఇస్తాడు, ఏ వాగ్దానం ద్వారా బలపరుస్తాడు, ఏ వాగ్దానం ద్వారా తన చిత్తాన్ని మరి మన ఎడలు కనబరుస్తాడు, నెరవేర్చుకుంటాడు అన్నటువంటి ఆసక్తి మరి నూతన సంవత్సరం అన్నప్పుడు ప్రతి ఒక్కరూ జనవరి 1న తీసుకునే వాగ్దానం పైన కేంద్రీకరించబడి ఉంటాయి. అట్టి వాగ్దానము ప్రభు ఒక వాగ్దానము ఈరోజు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడని అంటున్నందుకు ప్రభు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి అట్టి వాగ్దానము పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. ప్రియులారా, ప్రభు మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం యొక్క పూర్వపరాలు మనం ఆలోచించాలి. ఏ సందర్భంలో, ఎట్టి సందర్భంలో, ఎవరికి, ఎప్పుడు ఆ వాగ్దానం ఇవ్వబడింది, ఆ వాగ్దానం గురించినటువంటి ప్రభువు చిత్తము మన ఎడల ఏమై ఉంటున్నది అన్నటువంటి వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అది నెరవేర్చబడటానికి ప్రభు ఇష్టపడుతుంటుండగా అది అనుక్షణము ఆ వాగ్దానాన్ని మనం చేత పట్టుకొని మన జీవితాలలో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే ప్రభు చిత్తం మన ఎడల నెరవేర్చబడుతుంది. కేవలము వాగ్దానాన్ని బట్టి నాకు చాలా మంచి వాగ్దానం వచ్చింది, ఈ సంవత్సరము నాకు ఇంకా ఏ విషయానికి చింతించాల్సిన అవసరం లేదు అన్నటువంటి భావన కాదు ప్రభు యొక్క ఉద్దేశం. ఆ వాగ్దానం వలన మనము దేవుని చిత్తంలో ఎలా నడిపించబడవలసి ఉంటున్నది, ఏమి ప్రకటించవలసి ఉంటున్నది, ఏమి సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటున్నది అన్నటువంటి పరిశుద్ధమైన సత్యము అందులో దాగి ఉంటుండగా మరి ఇప్పుడు మనం చదివినటువంటి వాగ్దానం యొక్క రెఫరెన్స్ చూడడం ద్వారా మరి ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి నడిపించబడాలని ప్రభు పేరట నేను కోరుకుంటున్నాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 34వ వచనం మాత్రం చదువుకుందామండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 34వ వచనం. మరియు ఇకను కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల నుండి లేపుటను బట్టి దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవి. ఇది పరిపూర్ణమైనటువంటి వాగ్దానం. దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పాను. మరి దావీదుకు ఏంటి ఇచ్చినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి వరం ఏంటి? అది మనకు అనుగ్రహించాలని ప్రభు ఇష్టపడుతున్నటువంటి వాగ్దానం ఉంటుండగా ప్రభు వాక్యం సెలవిస్తున్నది ఏంటి? మనల్ని ఏ రీతిగా ఆయన నడిపించాలని ఆశిస్తుంటున్నాడు, ఏ రీతిగా మనం సిద్ధపడాలని ఆశిస్తుంటున్నాడు, ఏ రీతిగా ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలని ఆశిస్తుంటున్నాడు, ఆయన చిత్తం ఏంటి అన్న వాస్తవాన్ని మనము ఆత్మీయ పరిశుద్ధ సత్యాన్ని మనం సంపూర్ణంగా గ్రహించగలిగినటువంటి వారం కావాల్సి ఉంటున్నది. ఆ పరిశుద్ధ జ్ఞానము, ఆ పరిశుద్ధ ఆత్మశక్తి, ఆ జీవము మనందరికీ దేవుడు అనుగ్రహించును కాక. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో అపోస్తల కార్యంలో పౌలు గారు మరి 17వ వచనం నుండి ఒకసారి చూస్తాము. 17వ వచనం నుండి చూసినప్పుడు, ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారలారా వినుడి అని పౌలు మరి సంఘంతో, అంత్యోక్యలో ఉన్న సంఘంతో ప్రభు చెప్తున్నటువంటి మాటలు మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులారా అని సంబోధిస్తూ జరిగినటువంటి వాస్తవాలన్నిటినీ వివరిస్తుంటున్నాడు. ఏ రీతిగా ఇశ్రాయేలీ జనాంగాన్ని దాస్యం నుండి విడిపించింది, ఏ రీతిగా అరణ్యంలో వారిని కాచి కాపాడింది, అంతేకాదు అరణ్యంలో వారి చేష్టలను
సహించను అని రాయబడింది 18వ అధ్యాయంలో. వారి యొక్క అవిధేయతను, వారి యొక్క అపనమ్మకాన్ని సహిస్తూ మరి ముందుకు నడిపించిన దేవుని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు పౌలు గారు. మరియు కనాను దేశాన్ని స్వాస్థంగా ఇస్తానన్న కనాను దేశాన్ని 7 జాతుల వారిని నాశనం చేసి వారికి స్వాస్థంగా ఇచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ మించుమించు 150 సంవత్సరాలు మరి ప్రభు వారిని సంపూర్ణ బానిసత్వం నుండి విడుదల చేయటానికి ముందుకు నడిపించిన విధానం ఇక్కడ వివరిస్తూ, ప్రవక్త అయిన సమూయేలు వరకు, తర్వాత న్యాయాధిపతుల వరకు వారిని అప్పగించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, రాజు కావాలని కోరుకున్నప్పుడు జీవం కలిగిన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సంపూర్ణమైన విమోచకుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతమైన దేవుడు వారితో ఉంటుండగా వారి యొక్క మరి యొక్క రాజును కోరుకోవటం అన్నది ఎంత అనర్థకము అన్నటువంటి వాస్తవము వారు గ్రహించగలగాల్సినటువంటి పరిస్థితి అయి ఉంటుండగా, ఆ సమయంలో వారు రాజును కోరుకున్నప్పుడు సౌలును వారికి రాజుగా ఇచ్చాడు. 40 ఏళ్ల పర్యంతము పరిపాలించిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే 22వ వచనములో, ఆయన నేను యెష్షై కుమారుడైన దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చగనని కనుగొంటినని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. దావీదుకి ఇచ్చినటువంటి వరాలను గురించి, ఆ వరాలు మనం పొందటానికి ప్రభు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడన్నటువంటి వాస్తవాన్ని గురించినటువంటి పరిశుద్ధ సత్యమునికి మనం నడిపించబడుతుంటుండగా ఇక్కడ ఇచ్చినటువంటి వాక్య భాగము, దావీదు నా ఇష్టానుసారైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని కనుగొంటినని చెప్పి ఆయనను, దావీదును దేవుడైన యెహోవా రాజుగా నియమించడం జరిగింది. ఆ పరిశుద్ధ సత్యం మనందరికీ తెలుసు. ఆ తరువాత దావీదుని యొక్క రాజ్య పరిపాలన తర్వాత మరి ప్రభు వాగ్దానము చొప్పున ఇక్కడ 23వ వచనం చూద్దామండి. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు నొద్దకు రక్షకుడగు యేసును పుట్టించెను. మనకందరికీ తెలుసు దావీదు వంశమందు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని, దావీదుకు ఒక వాగ్దానం చేశాడని, అతని సింహాసనం స్థిరంగా ఉంచుతానని, బలమైన సింహాసనము అతని కొరకు ఏర్పరచబడి ఉందని, అతడు నిరంతరం ఏలే రాజుగా ఉంటాడని, ఆ పరిశుద్ధ సత్యాన్ని దావీదుకు బయలుపరచడం జరిగింది. ఆ ప్రభువుని గురించి, యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇశ్రాయేలు వారికి తెలియచేస్తూ, ఇక్కడ మనం 26వ వచనానికి వచ్చినామంటే అక్కడ ఏం చూపిస్తుంటున్నాడంటే, సహోదరులారా, అబ్రహాం వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా, ఈ రక్షణ వాక్యము మన యుద్ధకు పంపబడింది. ఇక్కడ అబ్రహాం వంశస్థులారా, దేవునికి భయపడేవారులారా అన్నటువంటి వాస్తవాన్ని పౌలు గారు మరి ఆ సంఘం ఎదుట ఉంచుతూ ఉండటం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి, ఆ వాగ్దానాలు ఎందు నిమిత్తం ఇచ్చాడు, ఏ సందర్భంగా ఇచ్చాడు, ఎన్ని నెరవేరినాయి, ఎన్ని నెరవేర్చబడవలసి ఉంటున్నాయి, నెరవేర్చబడుతూ ఉంటున్నాయి అన్నటువంటి వాస్తవానికి మనం ఒకసారి వచ్చినామంటే ఆదికాండం 12వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. ఆదికాండము 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయములో మనం చూస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రభు అబ్రహామునకు పిలుపునిచ్చినటువంటి విషయము. ఆ విషయంలో ఏమేమి వాగ్దానాలు ఇచ్చాయో ఒకసారి మనం చూద్దామండి. మొదటి వాగ్దానము, నేను చూపిన దేశానికి నువ్వు వెళ్ళు, నేను గొప్ప జనంగా చేసేదను. ఒక వాగ్దానం. నీవు ఆశీర్వాదంగా ఉందువు,
నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపించేదను. 2వ వాగ్దానం. 3వ వాగ్దానము, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడని అబ్రహాంతో అనేను. మరి 7వ వచనం చూస్తే, యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, స్వాస్థ్యంగా ఇస్తానన్న దేశం. ఈ వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఈ వాగ్దానాలు ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి వాగ్దానాలు ఏంటి? నేను గొప్ప చేసేదను, నేను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేసేదను, నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా నుండుతావు. ఈ వాగ్దానము ఇప్పటికీ మన మధ్య కొనసాగుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంటుంది. ఎంతవరకు? ప్రభు తిరిగి రానయ్యున్నటువంటి 2వ రాకడ వరకు. మరి భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఇది కూడా, ఈ వాగ్దానం కూడా నెరవేర్చబడతానే ఉంది. ఎప్పటి వరకు నెరవేర్చబడుతుంది? ప్రభు తిరిగి 2వ రానైనంత వరకు వంశాలన్నీ కూడా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ప్రత్యేకమైనటువంటి అబ్రహాం వంశంగా మరి జనములు కూర్చబడుతూనే వస్తున్నారు, చేర్చబడుతూనే వస్తుంటున్నారు. ఆశీర్వాదం కొనసాగుతూనే ఉంది, ఆ వాగ్దానం కొనసాగుతూనే ఉంది. మరి స్వాస్థ్యంగా ఇస్తానన్న వాగ్దానము మరి తన తరం వారికి ఇవ్వబడినటువంటి వాగ్దానం నెరవేరింది. ఇస్తానన్న స్వాస్థ్యం పంచిపెట్టబడింది. కాకపోతే ఇక్కడ పరిశుద్ధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆ స్వాస్థ్యం మరి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ స్వాస్థ్యం పొందవలసినటువంటి ఆవశ్యకత అబ్రహాం వంశస్థులందరికీ అబ్రహాం లాగా, అబ్రహాం వలె తమ జీవితాలను ప్రభుకు అంకితం చేసి సంపూర్ణంగా ఆయనను విశ్వసించి నమ్మిన వారికి అది కొనసాగుతూనే ఉంటుంది, చేర్చబడుతూనే ఉంటారు. ఆ వంశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, అబ్రహాం వంశం. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తుంటున్నారు, అబ్రహాం వంశస్థులారా. మరి ఈ రక్షణ వాక్యము అంటున్నాడు పౌలు గారు అంటున్నాడు. మరి ఆ విషయానికి మనం వస్తే ఆ వచనాలన్నీ ఆ వచనాల ద్వారా అన్నిట్లో మనము ముందుకు వెళ్తే, మరి ప్రభు రావటము, దావీదు వంశం నుండి క్రీస్తు ప్రభు జన్మించటము, ఆ ప్రభు 33.5 సంవత్సరాలు జీవించటము, 3.5 సంవత్సర కాలంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటము, దేవుని బలంగా ప్రకటింపబడము, అన్ని మనము చూస్తున్నటువంటి విషయాలే, తెలుసుకున్నటువంటి విషయాలే, తెలియజేయబడినటువంటి అంశాలే. మరి ఇక్కడ స్పెసిఫిక్ గా మనము దావీదు గురించి, దావీదుకి ఇచ్చినటువంటి మరి పవిత్రమైనటువంటి వరము, ఆ వాగ్దానం, ఆ వరములు మనకిస్తానన్నటువంటి ఆ వాగ్దానాన్ని గురించి మరి ఇంకా కొంత ముందుకు వెళ్తూ ప్రభువును, యేసుక్రీస్తు ప్రభువును శిలువ మీద ఎలా మరణానికి అప్పగించారో, ఎలా ఆయన శిలువ మరణం నొందాడో అన్నటువంటి వాస్తవాలను మరి పౌలు గారు ఇక్కడ వివరిస్తూ, మరి ముందుకు సాగునటువంటి విషయంలో దేవుడు మృతుల నుండి ఆయన లేపెను, ఆయన గలిలయ నుండి యెరూషలేముకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనపడను. అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం నొందటము, 3వ నాడు తిరిగి లేవటము, పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు అనేక దినములు, మరి 40 దినములు మరి శిష్యులతో ఉండటము, వారి మధ్య సంచరించటము అన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు ఇక్కడ పౌలు గారు. వారి ఇప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటిస్తున్నాం. పౌలు గారు చెప్తుంటున్నారు, ఆ లేపటం అన్నది వాస్తవము, యేసును లేపటం అన్నది వాస్తవము. ఆ యేసును లేపటం ద్వారా పితరులకు చేసిన వాగ్దానం నెరవేర్చబడతా వస్తా ఉంది అన్నటువంటి సత్యాన్ని పౌలికగా చూపిస్తుంటున్నాడు. ఏంటి సాక్షులై ఉండటానికి ప్రభు చేసినటువంటి, ప్రభు కనపరిచినటువంటి ఆ విషయం ఏంటి, ఆ వాగ్దానం ఏంటి అంటే, మరి ప్రభు శిలువ మీద మరణం నుండి పునరుత్థానం లేచినటువంటి ప్రభువును గురించినటువంటి ఆ పరిశుద్ధ సత్యాలు మరి ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గలతీ పత్రిక 3వ అధ్యాయము
గలతీ పత్రిక ఒకసారి చూడండి, 3వ అధ్యాయము 12వ వచనం నుండి చూద్దాము. చదవండి ఎవరైనా. గలతీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును, ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని ఆచరించువాడు వాటి వలనే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మనకు గాను శాపగ్రస్తుడై అయ్యను. మనము ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించబడినాము అన్నటువంటి వాక్య భాగం, లేఖన భాగం మనం చూస్తుంటున్నాము. పౌలు గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మరి ఆత్మను గూర్చినటువంటి వాగ్దానం, దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానము ఆత్మ సంబంధమైనటువంటి వాగ్దానము. ఆత్మ సంబంధమైనటువంటి వాగ్దానము అది ఆత్మ, దేవుడి నుండి ఆత్మ మనం పొందటానికి ప్రభునందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారంగా మన జీవితంలో కొనసాగినప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారంగా మనం జీవించగలుగుతాము. ఆత్మను గుర్చినటువంటి వాగ్దానము అది విశ్వాస సంబంధమైనటువంటి వాగ్దానము. మరి ఎక్కడి నుండి, ఎవరి నుండి మనము పొందామంటే అబ్రహాము నుండి పొందినటువంటి ఆశీర్వచనం ఇది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ అబ్రహాము సంబంధులు ఎవరంటే దేవుని సంపూర్ణంగా విశ్వసించిన వారు, నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు. ఆ ఆశీర్వాద వచనము మరి ఎవరికి, అప్పుడు ఇశ్రాయేలు జనాంగానికే కాకుండా మరి క్రీస్తు యేసు ప్రభు ఈ లోకంలో మన కొరకు సమస్తం విడిచిపెట్టి రావటమే కాకుండా సిలువలో మరణం నుండి మరి సంపూర్ణమైనటువంటి రక్షణ వాక్యము మనకు ప్రకటించబడటం ద్వారా, ఆ రక్షణ వాక్యం ప్రకటించడం ద్వారా, ఆ సిలువలో చిందించినటువంటి ఆ రక్తమును మరి ఆ రక్తంతో కడగబడి క్రీస్తును సంపూర్ణంగా విశ్వసించి ఆయనను అంగీకరించినటువంటి ప్రతి వారికి కూడా అది అన్ని జనులకు కలుగుటకై, క్రీస్తు యేసు ద్వారా కలుగుటకై క్రీస్తు మనకుగా శాపగ్రస్తుడు ఆయనని దేవుని వాక్యము ఇక్కడ మనం వివరించబడి ఉంటున్నది. పౌలు గారే రాస్తుంటున్నారు. మరి అటువంటి పరిశుద్ధ సత్యములో మనము ముందుకు నడిపించబడాలన్నటువంటి ఆ వాగ్దానము, అబ్రహాము ద్వారా కలిగినటువంటి ఆ వాగ్దానము మరి ముందుకు సాగటానికి ప్రభు ఇక్కడ చూపినటువంటి కృపను మనం చూపిస్తుంటున్నాము. అంతేకాకుండా ఒకసారి మనము లూకాసు వార్త 1వ అధ్యాయము 68వ వచనం నుండి చూద్దామండి. లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము 68 నుండి. ఎవరైనా చదువుతారా? ఎవరైనా? చదువుతున్నాను. లూకాసు 2వ అధ్యాయము 62వ వచనం. 68 ఎంతవరకమ్మా? 68 నుంచి 75 వరకు. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసును. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని దూషించే వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసును. దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నట్టుకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్బలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపును. ఆమేన్.
అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు ఈ చేసింది. రక్షణ కలిగచేసిన. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి జకర్యా కలిగిన దర్శనంలో మరి బాప్తిస్మిచ్చు యోహాను యొక్క జన్మను గురించినటువంటి ఆశీర్వాదము మరి జకర్యా దంపతులకు కలిగినప్పుడు, మరి బాప్తిస్మిచ్చు యోహాను పుట్టినప్పుడు జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించినటువంటి విషయాలు, ఆ రక్షణ కార్యం యేసుక్రీస్తు ప్రభు పుట్టటం ద్వారా ఇశ్రాయేల్ దేవుడు స్థితింపబడుగాక, మరి ఆయన రావటం ద్వారా జనులకు విమోచన. దావీదు వంశమందు ఎక్కడైతే వాగ్దానం ఇచ్చాడో నీ సింహాసనం స్థిరంగా స్థిరపరచబడుతుంది, అది నిరంతరం ఏలే సింహాసనం అవుతుంది అన్నటువంటి వాగ్దానం ఇచ్చాడో, ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి కోసమే మరి దావీదు వంశమందు రక్షణ శృంగంగా యేసుక్రీస్తు ప్రభు మన మధ్యకు రావటం జరిగింది. ఆ యేసుక్రీస్తు ప్రభు రాకడ వలన మరి మనకు శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసాను. ఆ శత్రువు, ఆ ద్వేషించువారు, మనల్ని నాశనం చేసేవారు సంపూర్ణంగా మరి తమ ఆధీనంలో ఉంచుకోవటానికి, మరి పాపం అనే జీవితంలో సంపూర్ణంగా మగ్గిపోవటానికి దోహదమైనటువంటి ఆ శత్రువు చేతిలోని మనల్ని విడిపించి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు, ఆ రక్షణ కలగచేసడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడన్నటువంటి ప్రవచనాన్ని ఇక్కడ మరి జకర్యా పరిశుధాత్మ పూర్ణుడై వివరిస్తుంటున్నాడు. ముందు జరిగిన విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రకటిస్తుంటున్నాడు. ఆయన తన పితరులకు కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాంతో తాను చేసిన ప్రమాణం జ్ఞాపకం చేసుకున్నటకు, దేవుడు అబ్రహాం ద్వారా ఇచ్చినటువంటి ఆ నిబంధన స్టిల్ కంటిన్యూ కొనసాగుతూనే ఉంది. ఆ రక్షణ సాధనంగా యేసుక్రీస్తు ప్రభు తన క్రియను కొనసాగిస్తుంటూనే ఉంటున్నాడు. ఆ జీవిత విధానంలో మరి ఆ వాగ్దానం నెరవేర్చబడాలని నిరంతర జీవన పోరాటంలో ప్రభు తను ఏర్పరచుకున్న వారి ద్వారా మరి ముందుకు నడిపిస్తూ అనేకులను ప్రభు వైపు తిప్పటానికి, ప్రభు మార్గము సరళం చేయబడటానికి అన్ని రీతులుగా ప్రభు ఏర్పరిచినటువంటి అబ్రహామును మొదలుకొని ప్రవక్తల ద్వారా పలికించినటువంటి అనేక వాస్తవాలను గురించినటువంటి వాగ్దానాలు ముందుకు సాగుతుంటుండగా, మరి పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవించటానికి నిర్భయలమై ఆయన సన్నిధిని సంతోషంగా ఆనందంగా స్తుతిస్తూ మహిమపరుస్తూ పరిశుద్ధమైనటువంటి జీవితంలో మనము జీవించటానికి ప్రభువు ఏర్పరిచినటువంటి గొప్ప సాధనము తన ఏకైక కుమారుని, అమితంగా ప్రేమించినటువంటి కుమారుని మన మధ్యకు పంపించటము అన్నటువంటి వాస్తవం ఇక్కడ జకర్యా గారు మరి పరిశుద్ధాత్మ పూర్ణుడే సెలవిస్తుంటున్నాడు. దేవుని కార్యములు, దేవుని క్రియలు, దేవుని యందు పరిపూర్ణత, దేవుని ఆత్మ కలిగి ఉన్నటువంటి వారమైతే మాత్రమే మరి ఈ పవిత్రమైనటువంటి ఈ వరాలు మనకు సంక్రమించవు. అనుగ్రహిస్తానంటున్నాడు ప్రభు. ఆ అనుగ్రహించబడినటువంటి ఆ పవిత్రమైనటువంటి వరము, దేవుడైనటువంటి వరము, శాపగ్రస్తులమై మనం ఉన్నప్పుడు దేవుడు ఒక వరంగా మనకు ప్రసాదించబడి తండ్రి తన ఏకైక కుమారుని, మరి అందుకే అక్కడ చెప్తుంటున్నట్టు వాస్తవం చూస్తున్నటువంటి అపొస్తల కార్యంలో 13వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి అంశంలో మరి ఏర్పరచబడినటువంటి యేసుక్రీస్తు కుమారి గురించి, నా కుమారుని శరీరము కుళ్ళు పట్టనివ్వను, ఇది దావీదుకి ఇస్తున్నటువంటి వాక్యం. దీని గురించి మనం మరి ఒకసారి వాక్య ప్రకారం వెళ్ళినప్పుడు ఇదే పౌలు గారు అపొస్తల కార్యములు 2వ అధ్యాయం చూస్తే, అపొస్తల కార్యములు 2వ అధ్యాయము చాలా స్పష్టంగా అక్కడ తెలియజేసినటువంటి విషయాలు మనకు కనిపిస్తుంటున్నాయి. 25వ వచనం నుండి చూద్దామండి. అపొస్తల కార్యములు 2వ అధ్యాయము. నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. చదవండి. కావున నా హృదయం ఉల్లసించును,
నా నాలుక ఆనందించును, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు. నాకు జీవ మార్గం తెలిపితివి, నీ దర్శన నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపిదవు. చాలండి చాలండి. దావీదు చెప్తున్నటువంటి సాక్ష్యం ఇది. మరి దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానములో ప్రభువును గురించినటువంటి, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు, నాకు జీవ మార్గం తెలిపితివి. యేసుక్రీస్తు ప్రభు 3 దినములు మరి సమాధిలో ఉంచబడినప్పటికీ ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు. అదే దావీదును గురించి ఏం రాయబడింది ఇక్కడ చూడండి, 36వ వచనంలో, అదే అపొస్తలుల కార్యములు, అదే 13వ అధ్యాయము, అదే 36వ వచనంలో, మరి దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల దగ్గర చేర్చబడి కుళ్ళిపోయాను, కానీ దేవుడు చేసిన వాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదై. అది శ్రేష్టమైనటువంటి పవిత్రమైనటువంటి వరము. యేసుక్రీస్తు ప్రభు శరీరం కుళ్ళు పట్టలేదు. 3వ నాడు తిరిగి లేచాడు, సజీవంగా తిరిగి లేచాడు. ఆ పునరుత్థానమే తిరిగి మనకు అనుగ్రహించుంటున్నాడు ప్రభువు. కాబట్టి అది ఒక పవిత్రమైనటువంటి వరము. అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వరం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభునందు సంపూర్ణంగా వేరు పారి కిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించటము, ఆత్మీయ సంబంధమైనటువంటి ఫలింపు, ఆత్మ ఫలాలు ఇవ్వగలిగినటువంటి స్థితిలోనికి మనము ఎదగవలసినటువంటి స్థితిని ప్రభు ఒక వాగ్దానం ద్వారా మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. ఆ వాగ్దానమే యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభు మన మధ్యకు రావటం అన్నది, మన మధ్యలో జీవింప చేయటం అన్నది, మన కొరకు ఆయన తిరిగి సజీవంగా ఆయన రాకడను అర్థం చేసుకోలేకుండా ఆయన యేసుక్రీస్తు ప్రభు అని, మెస్సియా అని తమ రక్షణ కోసం పంపించబడినటువంటి లేఖనముల ప్రకారము మరి లోకాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినను వాక్యము నమ్మదగినది, అంగీకారయోగ్యమైనది ఉండినప్పటికీ కూడా అంగీకరించలేనటువంటి అనేకమైనటువంటి దుస్థితి, అనేకులకు కలిగినటువంటి దుస్థితి ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. అటువంటి దుస్థితి నుండి తప్పించబడి మరి దావీదు సాక్ష్యం ఇస్తుంటున్నాడు. దావీదును అంతగా గొప్ప ఏర్పరచుకున్నటువంటి దావీదు మామూలుగానే చనిపోయాడు, ఆయన శరీరం కుళ్ళు పట్టింది. కానీ ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానం, నీ సంతానమును స్థిరమైనటువంటి నీ సింహాసనము స్థిరపరచదని చెప్పినటువంటి ఆ వాగ్దానం నెరవేర్చబడినట్లు యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి దావీదు కుమారునిగా మనకు అనుగ్రహించి, ఆ దావీదు కుమారుని జీవితంలో పడరాని శ్రమలు పాటలు అందరి కోసం పడటమే కాదు, శిలువ మరణం, ఘోరమైనటువంటి శిలువ మరణం పొంది శాపగ్రస్తుడై మరి ఆ శాపం నుండి వరముగా మనకు ప్రసాదింపబడినటువంటి ఆ జీవం కలిగిన దేవుని గురించినటువంటి విషయాలను ఇక్కడ అపోస్తుల కార్యంలో పౌలు ద్వారా మనకు తెలియజేయబడుతున్నటువంటి అంశం ఏంటున్నది. మరి అటువంటి యేసుక్రీస్తు ప్రభువును దావీదుకు అనుగ్రహించినటువంటి ఆ వరము మనకు అనుగ్రహిస్తానంటున్నాడు ప్రభు. ఆ క్రీస్తు ప్రభును అంగీకరించటం ద్వారా మనకు శ్రేష్టమైనటువంటి సంపూర్ణమైనటువంటి అది ఎటువంటి అది కేవలం అది ఉచిత కృప అయి ఉంటున్నదండి. ఆ ఉచిత కృపను గురించినటువంటి విషయాన్ని మనము 88వ కీర్తనకు ఒకసారి వచ్చి చూద్దామండి. 89వ కీర్తన. 89వ కీర్తనలో మనకి ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఏతాను రచించిన దైవవాక్యం ఇది. 89వ కీర్తన. ఈ ఏతాను రచించిన దైవవాక్యములు మరి రచించినటువంటి విషయాలను మనం చూస్తే ఆయన అనుభవించినటువంటి విషయాలే కాకుండా అనేకమైనటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్ఫుటం చేస్తున్నటువంటి సందర్భంగా మనం ఇక్కడ చూస్తుంటున్నాము. ఏతాను రాస్తుంటున్నాడు ఇక్కడ, యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించను, తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియచేసేదను, కృప నిత్యము స్థాపింపబడినని ఆకాశమందే నీ విశ్వాసతని స్థిరపరచుకుందు అని నేను అనుకుంటున్నాను.
ప్రభువు నమ్మదగిన వాడు. ప్రభువు వాగ్దానం ఇచ్చినాడంటే నెరవేర్చే శక్తి కలిగిన వాడు. ఆయన విశ్వసనీయత, మన ఎడల ఆయనకున్న విశ్వసనీయత చాలా అమితమైంది, చాలా గొప్పదైనటువంటి విశ్వసనీయత. అది ఫ్లక్చుయేటింగ్ కాదు. ఒక విషయము దేవుడు ఒక విషయం మనకు దేవుడు వాగ్దాన పూర్వకంగా ఇచ్చినాడంటే ఖచ్చితంగా అది నెరవేర్చేటటువంటి తండ్రి ఉన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని ఇక్కడ ఏతాను వివరిస్తూ ప్రభువుని గురించినటువంటి మాటలు మనం చూస్తే 3వ వచనములో, నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసినాను. ప్రభు పలుకుతున్నటువంటి మాటలుగా ఏతాను రాస్తుంటున్నాడు. నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసినాను, నిత్యము నీ సంతానంను స్థిరపరిచెదను, తరతరములకు నీ సింహాసనం స్థాపితనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యములు స్మరించున్నది. మరి ఏతాను తిరిగి ఈ వచనాలు ఏతాను మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క విశ్వాసనీయత, ఆయన ఎంత నమ్మదగిన వాడు, ఎంత ఖచ్చితమైన వాడు, మాట ఇస్తే నెరవేర్చే తండ్రి అన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ చూపిస్తూ, నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉంటున్నానని ప్రభు యొక్క వాగ్దానం తెలియజేస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాడు ఏతాను. ఆయన ఎంత నమ్మకమైన వాడో చెప్తుంటున్నాడు, ఆయన ఎంత గొప్పవాడో చెప్తున్నాడు. ఆయన విశ్వాసతను బట్టి 5వ వచనములో, పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుతున్నవి, నువ్వు చాలా నమ్మకమైన దేవుడవు, నమ్మదగిన దేవుడు అంటున్నాడు. మింటనే యెహోవాను బట్టి సాటి అయిన వాడెవడు, దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు, పరిశుద్ధ దూతల సభలో ఆయన బిక్కిలి భీకరుడు, తన చుట్టూ వారందరికీ భయంకరుడు, యెహోవా సైన్యములకు అధిపతికి దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు, నీ విశ్వాసం చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. దేవుడు గొప్ప విశ్వసనీయత కలిగినటువంటి నమ్మదగిన వాడండి. దేవుడు నమ్మదగిన దేవుడు మనకు ఉంటున్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తించవలసినటువంటి ఈ 8వ కీర్తనలంతా కూడా మరి చాలా గొప్ప విషయాలు వర్ణించబడుతూ, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణిస్తూ, మరి దావీదుకు గురించినటువంటి విషయాన్ని ఇక్కడ మరి ఒకసారి చూపిస్తున్నాడు. చూడండి, ఇక్కడ 20వ వచనం నుండి చదవండి దయచేసి 28వ వచనం వరకు. నా సేవకుడైన దావీదును నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలం అతని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయము నొందడు, దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబొట్టు వారిని ముత్తెదను. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయుండును. చాలండి. 28వ వచనం ఒకసారి చదవండి. అదే వచనం 28. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా కాల పర్యంతము. అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. చాలు. దావీదుని గురించి చెప్పబడినటువంటి మాటలు దేవుని యొక్క సాక్ష్యము. ఒక వ్యక్తిని కనుగొన్నాను, నా హృదయానుసారుడైన వ్యక్తిని కనుగొన్నాను. ఇది ఎందుకు మనము దీన్ని ధ్యానిస్తుంటున్నామంటే, ఆ దావీదుకి ఇచ్చినటువంటి పవిత్రమైన వరమును మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. కాబట్టి దావీదుని గురించి మనం స్పష్టంగా దేవుని యొక్క సాక్ష్యం ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటున్నదో మనం ఇక్కడ చూస్తుంటున్నాము. నా సేవకుడైన దావీదు నేను కనుగొనినాను, నా పరిశుద్ధ తైలంతో అభిషేకించినాను, నా చెయ్యి అతనికి ఎడతెగక తోడైనది. ఎంత గొప్ప ఆశీర్వాదపూర్వకమైనటువంటి నమ్మకాన్ని మరి దావీదు విషయంలో కలిగి ఉంటున్నాడో, దేవుడు ఎంత నమ్మకాన్ని కలిగి ఉంటున్నాడో బయలుపరుస్తుంటున్నాడు. అటువంటి స్థితిలో ఉన్న దావీదు నా హృదయానుసారుడు కాబట్టి నేను అతనికి నిత్యము తోడై ఉంటాను, నిత్యము అతనికి బలపరుస్తాను, నిత్యము అతన్ని స్థిరపరుస్తాను, అతని విరోధులు లేకుండా చేస్తాను, పగబట్టే వారిని మొత్తుతానంటున్నాడు. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయిండును. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి అనుబంధం అండి. ఎంత గొప్ప వాగ్దానం ఇస్తుంటున్నాడండి ప్రభు. నిత్యము దావీదు జీవించినంత కాలము
నేను అతనికి నమ్మకంగా ఉంటాను, ఎందుకంటే అతడు నాకు హృదయానుసారుడు. నేను అతనికి తోడై ఉంటాను, నిత్యం అతని హస్తం పట్టుకొని నడిపిస్తాను. మరి ఆ వచన ఆ ఆ వాక్యంలో మనకు రాయబడి ఉంది, పవిత్రమైనటువంటి వరము మీకు అనుగ్రహిస్తానన్నటువంటి విషయం మనకు రాయబడింది. ఆ దావీదుని గురించినటువంటి విషయానికే మనం వస్తే, ఆ పవిత్రమైనటువంటి వరము దేవుని యొక్క కృపావరము, దేవుని యొక్క కృపావరము. ఈ కృపావరములను గురించినటువంటి వాస్తవానికి మనం వచ్చినప్పుడు మనము అర్థం చేసుకున్నటువంటి విషయాలు ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారికి మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి కృపావరములు మరి మనకు లభిస్తాయన్నటువంటి వాస్తవం దేవుని వాక్యం మనకు తెలియచేస్తా ఉంది. ఆ కృపావరములు పొందటానికి ప్రభు మన ఎడల ఏర్పరిచినటువంటి ఒక మధ్యంతర మార్గంగా మరి దావీదు నేర్పరచుకొని, ఆ దావీదు ద్వారా ఎంత శ్రేష్టమైనటువంటి జీవితము దావీదు కలిగి ఉంటున్నాడో దేవుని మాటలలోనే మనకు తెలియచేయబడతా ఉంది. అటువంటి శ్రేష్టమైనటువంటి జీవితము జీవించగలిగినప్పుడే, నమ్మకమైనటువంటి జీవితం జీవించగలిగినప్పుడే దేవుని ఆత్మ కలిగినటువంటి వారంగా మనం ముందుకు సాగేటటువంటి వారమై ఉండి, ఆ వరాన్ని పొందగలిగినటువంటి స్థితిలోనికి మనము దీవించబడతాము, ఆశీర్వదించబడతాము, అనేకులకు ఆశీర్వాదకారకంగా ఉంటాము. అబ్రహామును దీవించి నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు అనేకులకు ఆశీర్వాదకారకంగా అవుతావు. ఆ వాగ్దానం నెరవేర్చబడుతూనే వస్తా ఉంది, ఇప్పటికీ నెరవేర్చబడుతూనే వస్తా ఉంది. జీవితంలో కూడా ముందుకు దేవుడు తిరిగి రానైనంత వరకు ఆ వాగ్దానం స్థిరపరచబడతానే వస్తుంది, నెరవేర్చబడతానే వస్తుంది, కొనసాగుతూనే వస్తున్నటువంటి వాస్తవం మనము గ్రహించవలసినటువంటి విషయము. అందుకే ఇక్కడ కృపావరములను గురించి దేవుడు ఇదే పౌలు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంగా కొద్దిగా 2 వచనాలు చూసుకొని ముగించుకుందామండి, టైం అయిపోయింది. 1 కొరింథీయులు 12వ అధ్యాయంలో చూస్తే, 1 కొరింథీయులు 12వ అధ్యాయములో మనకు కనపడుతున్నటువంటి విషయం ఏంటంటే, మొదటి వచనములో ఆత్మ సంబంధమైనటువంటి వరాల గురించి రాయబడింది. మరి 4వ వచనం నుండి చూస్తే, కృపావరంలో నానా విధములుగా ఉన్నవి, ఆత్మ యొక్కడే, పరిచర్యలు నానా విధములుగా ఉన్నా కానీ ప్రభు ఒక్కడే. మరి దీనికి అంతటికీ మూలము ఆ వరాలు, ఆ వాగ్దానాలు మనము సంతరించుకోవాలంటే, ఆత్మ సంబంధమైన ఆ వరాలు మనము పొందాలంటే దానికి కారణము ఆత్మ మాత్రమే. అదే పౌలు సెలవిస్తుంటున్నాడు. కృపావరంలో నానా విధంగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ఏ దేవుని సంబంధమైనటువంటి ఆత్మ ద్వారా జరిగించబడేటటువంటి దేవుని కార్యములు ఏవైనా సరే ఖచ్చితంగా ఆ ఒక్కడే ప్రభు అయినటువంటి ఆ ఒక్కడే దేవుని యొక్క ఆత్మ మనలో నివసించాలి. అప్పుడే ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది, ఆత్మ సంబంధమైనటువంటి వాగ్దానాన్ని నెరవేర్చబడతాయి, ఆ వరాలు మనకు అనుగ్రహించబడతాయి అన్నటువంటి విషయంగా మరి ఇందులో శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైన వరములు ఇక్కడ చూడండి 14వ అధ్యాయంలో, అదే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో ప్రేమ కలిగి ఉండుటకు 1వ వచనము, ప్రయత్నించండి, ఆత్మ సంబంధమైన వరములు ఆసక్తి అపేక్షించుడి, విశేషంగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. మరి దావీదుకు దేవుడు ప్రవచన వరం గ్రహించాడండి. 2వ సమూయేలు 30 అనుకుంటాను నేను. అక్కడ ఆత్మపూర్ణుడై మరి ప్రభువును గురించినటువంటి ప్రవచనాలన్నీ తనకు కలగబోయే దానికి వాగ్దానం ఇచ్చినటువంటి తన సంతానంగా యేసుక్రీస్తు ప్రభువు జన్మించబోతాడు అన్నటువంటి వాస్తవాన్ని ఆత్మపూర్వకంగా ప్రవచించాడు. మరి క్రీస్తు పడబోయే శ్రమలను గురించి 22వ కీర్తనలో ఆత్మపూర్ణంగా ప్రవచించాడు. మరి క్రీస్తు పునరుత్థానుడై లేస్తాడన్న విషయాన్ని కూడా ఆత్మపూర్వకంగా ప్రవచించినటువంటి దావీదును మనం చూస్తుంటున్నాము. మరి అటువంటి ప్రవచన వరాన్ని అపేక్షించుడి అంటాడు. అంటే క్రీస్తు ప్రభువును గురించినటువంటి వాస్తవాలు మనం గ్రహించేటటువంటి శక్తిని, పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ నేత్రాలను
ఆయన సంపూర్ణమైనటువంటి ఆయన పరిశుద్ధ సత్యాలను విని గ్రహించేటటువంటి ఆత్మీయ చెవులను మనకు ఎప్పుడు మనం పొందగలుగుతామంటే ఆ దేవుని యొక్క ఆత్మను పొందినప్పుడు మాత్రమే. ఆ దేవుడి ఈ సంవత్సరము మరి ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా దేవుడు మన మధ్య ఉంచుతున్నటువంటి విషయము. ఆత్మలో ఎదుగుతున్న కొలది అన్నప్పుడు ఆ ఆత్మ ఎంతగా ఎదగాలి అన్నప్పుడు ఆ ఆత్మ ఎదిగే స్థితి ఏ స్థితిలో ఉండాలి అన్నటువంటి వాస్తవాన్ని మనం గ్రహించడానికి ప్రభు శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇక్కడ మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. దావీదుకి ఇచ్చినటువంటి ఆ పవిత్రమైనటువంటి వరాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను అన్నటువంటి వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. మరి ప్రియులారా, మనమందరం కూడా మరి అనుదిన ప్రతిరోజు ప్రభు సన్నిధిలో వేకువజామున లేచి ఇక్కడ ఆయనను స్తుతిస్తుంటున్నాము, ఆరాధిస్తుంటున్నాము. శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా ప్రభు మనందరినీ బలపరుస్తుంటున్నాడు. ఒక్కొక్కరిని ఆయనకు ఇష్టమైనటువంటి సాధనంగా వాడుకుంటూ మన మధ్యలో ప్రభు సంచరిస్తుంటున్నాడు. మనం చాలా చాలా దూరాలలో ఉండొచ్చు. ఎక్కడ ఉంటున్నప్పటికీ కూడా మనలో ఉండేది ప్రభు ఆత్మ ఒక్కడే అయినటువంటి సందర్భమైనప్పుడు మాత్రము మరి దేవుని యొక్క ప్రక్రియ మరి సంపూర్ణంగా కొనసాగింపబడి శ్రేష్టమైన వరాలు మనకు దేవుడు ప్రసాదించడానికి సిద్ధంగా ఉంటుండగా ఆ సిద్ధపాటు ఎలాంటిది అన్నటువంటి వాస్తవాన్ని దావీదు ద్వారా దేవుడు మన ముందు ఉంచుంటుండగా దేవుడు మనందరిలా చాలినంత కృప కుమ్మరించి ఆ రీతిలో మన జీవితాలను ముందుకు సాగించుకోవటానికి దేవుడు తన మహాకృపను మనందరిలా కుమ్మరించును కాక, నడిపించును కాక. దేవునికే సమస్త మహిమలు చెల్లును కాక. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. 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 అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన అనేకులం, మోషే బడిలో బాలురము, మోషే బడిలో బాలురము, యేసయ్య బడిలో కృతార్థులం, ప్రియపుత్రులం మేము నిబంధనాజనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. అబ్రహాము నీతికి వారసులం. అబ్రహాము నీతికి వారసులమైనప్పుడు అబ్రహాము పొందిన శ్రేష్టమైన వరములను, వాగ్దానములను, వాగ్దాన ఫలము అనుభవించకు పాత్రులము. యేసయ్య వడిలో కృతార్థులము. మోషే నేర్పించిన ధర్మశాస్త్రము పాటిస్తాము. నిబంధనాజనులం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీలో ఎవరైనా ఒకరు క్లుప్తముగా ప్రార్థన చేస్తారా? ఎవరైనా బ్రదర్స్ లో నుండి క్లుప్తముగా ప్రార్థన చేస్తారా? చేస్తాను.